వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. నిన్నైతే మనం పార్ట్ 3 చూసేసాం కదండి. ఇవాళైతే పార్ట్ 4 చూసేద్దాం. ఇప్పటితో మనకి ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర జరిగిన ఫంక్షన్ అయితే ఇవాళతో అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకొన్ని అప్డేట్స్తో మీకు పెళ్ళి ఎలా జరిగింది అనేది నేను పార్ట్స్గా చూపిస్తాను. అప్పుడు దాకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి వీడియో అయితే ఎలా ఉందో. అయితే డెకరేషన్ అంతా అయిపోయాక మధ్యాహ్నం పెళ్ళికూతురు చేసి అయిపోయాక నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసరికి మనం హల్దీ అయితే స్టార్ట్ చేసామండి. మార్నింగ్ చేయాలనుకున్నాం, కాకపోతే టైం సరిపోలేదు. దానికని ఈవినింగ్కి దీన్ని సెట్ చేసామండి. చూసారంటే మేమంతా వెనక డెకరేషన్ అంతా అయిపోయాక వీటినైతే మనం రెంట్కి తీసుకొని వచ్చామండి. ఆ కుండలు ఉన్నాయి కదా, అదే బిందెలు ఉన్నాయి కదా, ఆ బిందెల్ని ఒక 5 తీసుకున్నాము. ఒక పెద్దవి ఒక 5 ఒక చిన్నది వచ్చారండి. అట్లావేను డెకరేషన్ ఏమో ఇలా హల్దీకి సంబంధించిన డెకరేషన్ చేసి వినాయకుడిని డెకరేషన్ చేసామండి గులాబీ పూలతో అలా అంటించేసాము. ఇప్పుడు అదైతే హల్దీ పెళ్ళికూతురు కూర్చునే ఒక చైర్ లాంటిదండి. దాన్ని కూడా రెంట్కే తీసుకున్నాం. మొత్తం సెట్ని రెంట్కి తీసుకున్నాము. వాళ్ళు ఇంకోటి కూడా ఇచ్చారు, అదే వాటర్ పోసే జల్లెడ లాంటిది ఉంటుంది కదా. కాకపోతే వీడియోగ్రాఫర్ వాళ్ళు మా చుట్టాలు కాబట్టి మా బాబాయ్ తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఎక్కడన్నా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు అలా తీసుకుని వెళ్తారంట. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు. డెకరేషన్ అయితే చేసింది కాబట్టి అదే ఓకే అనుకొని అది తీసుకున్నాము. ఇంకైతే ఇప్పుడైతే హల్దీ ఎలా జరుగుతుందో చూసేద్దాం. చూసారంటే మా అక్కని ఇలా రెడీ చేసేసామండి. హల్దీ సెట్ అంతా పెట్టేసి లెహంగా ఒక శారీ తీసుకొని అది లెహంగాగా స్టిచ్ చేయించుకుంది మా మమ్మీ చేత. అది చాలా బాగుందండి. ఆ ఓని అనేది సపరేట్గా తీసేసుకుంది. ఆ సెట్ ఒకటి తీసుకుంది. అది ఉంది కదండి, ఆ హల్దీ సెట్ ఉంది కదా, అదైతే తీసుకుంది. ఇంకైతే ఇప్పుడు కొన్ని స్టిల్స్ అలా తీస్తూ ఉన్నారండి. ఏంటంటే కొన్ని స్టిల్స్ వాళ్ళు తీస్తూ ఉంటారు కదా వీడియోగ్రాఫర్లు, అలా కొన్ని స్టిల్స్ తీశారు. చాలా బాగా అయితే జరిగిందండి ఈ హల్దీ మాత్రం. చాలా బాగా జరిగింది. చూసారంటే చాలా బాగా దగ్గరగా అలా వీడియో తీశారండి. ఇప్పుడైతే కొన్ని స్టిల్స్ తీసారండి. వాళ్ళ హల్దీకి సంబంధించిన స్టిల్స్ ఏవో కొన్ని ఉంటాయంట, అవన్నీ ఎవరికి ట్రై చేయించాలా తీసారండి కొన్ని స్టిల్స్. నైట్ అయ్యేసరికి ఈవెంట్ బాగా జరిగిందండి. బాగా కలర్ఫుల్గా బాగా వచ్చింది.
అందరం కలిసి ఫొటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నామండి. ఈ తీసుకొని అయిపోయినప్పటి నుంచి ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మాయి, మేము అందరం కలిసి ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసేసుకున్నాక నెక్స్ట్ నుంచి మా అమ్మ, నాన్న కూడా ఫొటోస్ అవి దిగారండి. చూడండి కొన్ని స్టిల్స్ అయితే అలా తీశారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మా మమ్మీ, డాడీ అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా హల్దీ స్టార్ట్ చేశారండి. అంటే ఇప్పుడు మనకి హల్దీ అంటే జల్లెడు ఉంటుంది కదండి, అందులోంచి వాటర్ పోయడం అవన్నీ ఉంటాయి కాబట్టి హల్దీ అంటే ఇంకా హల్దీ స్టార్ట్ చేసేసారు. చూడండి చాలా బాగుంటుందండి హల్దీ అయితే. చాలా ఎంటర్టైన్మెంట్ ఉందండి మాకైతే ఆ రోజు. చాలా బాగా అనిపించింది. చూసారంటే ఇంకా స్టార్ట్ చేశారండి. ఫస్ట్‌గా ఒక జల్లెడ పెట్టి పైన వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకున్నారండి ఎనక. ఇంకా మా అమ్మ, నాన్న ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారండి పోయడం. చూడండి మా అక్క అయితే చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తే చాలా బాగుందండి. వీడియో అయితే బాగా తీశారండి మా బాబాయ్ వాళ్ళు. చూడండి అలా కుండలు, అది బిందెలు తీసుకున్నాం కదా మన రెంట్‌కి. ఆ బిందెలో వాటరు, ఫ్లవర్స్ అవన్నీ వేసి ఆ జల్లెడ మీద పెట్టి అలా వాటర్ పోస్తా ఉంటే చాలా కలర్‌ఫుల్‌గా, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండిందండి ఆ రోజు. చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మా అత్త వాళ్ళ అమ్మాయి అందరూ, మా ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసి జంటలు జంటలుగా వాటర్ అన్నీ పోసేసారండి. చూడండి చాలా బాగుందండి అయితే వాటర్ ఎంటర్టైన్మెంట్ అంతా. హల్దీ అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ అలా కొన్ని స్టిల్స్ తీశారండి తడిచాక. ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే మా బాబాయ్ వాళ్ళు కూడా జంటగా, మా పిన్ని, బాబాయ్ కూడా వాటర్ అవన్నీ పోసారండి. చూడండి చాలా బాగా జరిగింది. చూడండి వాళ్ళైతే వాటర్ అవి పోస్తున్నారు జల్లెడ పెట్టి. ఇప్పుడైతే మళ్ళీ నార్మల్‌గా పోసారండి కొంచెం సేపు. కొంచెంగా అలా ఫ్లవర్స్, వాటర్ అవన్నీ కలర్‌ఫుల్‌గా వస్తాయని వీడియో కోసం మళ్ళీ నార్మల్‌గా పోసారు. ఇప్పుడు మళ్ళీ చూసారంటే, ఇప్పుడు పసుపు నీళ్ళు, కుంకుమ వాటర్ అలా అవన్నీ పోసారు కదా! ఫస్ట్ అయితే పాలు పోసారండి. వాటర్‌లో పాలు కలిపి వైట్‌గా అయ్యేలాగా చేసి మిల్క్ అయితే పోసారు. మిల్క్ వాటర్ పోసారు. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే పసుపు వాటర్ పోసారండి. వాటర్‌లో పసుపు కలిపి మళ్ళీ పోసారు. అదొక యెల్లో కలర్. కలర్‌ఫుల్‌గా బావున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే అందరూ ఫ్లవర్స్ చేతిలో కొన్ని గులాబీ రేకులు పీకేసి గులాబీ రేకులను చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా అందరూ అలా పైకి విసిరేస్తా అలా ఒక స్టిల్స్ తీశారు కొంచెం సేపు బాగా. చూడండి చాలా బావుంది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే మళ్ళీ వాటర్ పోయడం అవన్నీ ఉంటాయి కదండీ! అందరూ వాటర్ తీసుకొని పోస్తా ఉన్నారు. ఇదైతే అసలు వాటర్‌లో గులాబీ రేకులు అవన్నీ యేసుకొని అస్సలు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉందండి. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మా అక్క కూడా బాగా ఎంజాయ్ చేసింది. చూడండి చాలా బాగా జరిగింది.
మా అక్కయితే వద్దు వద్దు ఆపండి ఆపండి అని భయపడి అలా చూపిస్తా ఉందండి. అయినా వాళ్ళ ఫ్రెండ్స్ పోస్తానే ఉన్నారండి. చూడండి చాలా బాగా పోస్తా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండిందండి ఆ రోజు. ఇప్పుడు అందరూ చేతులకు పసుపు రాసుకొని ఒక స్టిల్ ఇస్తారు కదండీ! ఎవ్రీ హల్దీ ఫంక్షన్‌లో అలాగే ఇప్పుడైతే ఒకటి చేస్తున్నారు చూడండి. హ్యాండ్స్ అలా ఫేస్ దగ్గర పెట్టి అదొక స్టిల్ లాగా తీస్తారండి హల్దీ ఫంక్షన్‌కి. చాలా బాగా జరిగింది చూడండి. అంతే అండి. ఇంకా హల్దీ అయిపోయిందండి. మనకి లాస్ట్‌గా మధ్యాహ్నం పూట ఆఫ్టర్‌నూన్ భోజనాలు పెట్టారు కదండీ! ఆ భోజనాలనైతే వీడియో తీశారు. వీళ్ళంతా మా బంధువులు, రిలేటివ్స్ అండి ఊర్లో వాళ్ళు. అందరిని పిలిచేసి భోజనానికి అంతా భోజనాలు వడ్డిస్తా ఉన్నారండి మా చుట్టాలు వాళ్ళంతా. మా బాబాయ్, మామయ్య, పెదనాన్న మా అన్న అందరూ వడ్డిస్తా ఉన్నారండి. చూసారంటే ఐటెమ్స్ కూడా చూపిస్తాను. చాలా బాగా జరిగింది ఆ రోజైతే భోజనాలు కూడా. ఏమేమి ఐటెమ్స్ పెట్టామంటే చూసారంటే మనం వెజ్జే పెట్టామండి. మామూలుగా ఫంక్షన్‌లకి మేము మా ఇంట్లో వెజ్జే చేస్తాము. అక్కడి నుంచి స్టార్ట్ చేసామండి. భోజనాలన్నీ ఏమేమి ప్రిపేర్ చేశారనేది కూడా వీడియో అయితే తీశారండి చాలా బాగా. వీళ్ళంతా మా రిలేటివ్స్ అండి. అది మళ్ళీ ప్రతానం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా భోజనాలు అరేంజ్ చేసాము. చూసారంటే ఏమేమి పెట్టారనేది చూస్తే మలై కాజా పెట్టామండి. స్వీట్ చాలా బావుండింది ఆ రోజు. నెక్స్ట్ పొంగల్ పెడతాం కదా! అది పెట్టాం. ఇది బనానా బజ్జీ ఉంటది కదండీ! అది పెట్టాము. ఇదైతే బిర్యానీలోకి వెజ్ బిర్యానీలో ఇంకా మిగతా ఐటెమ్స్ అన్నీ ఉండేయి నార్మల్‌గానే. థాంక్ యూ ఫ్రెండ్స్.